ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యులు వారు ఈ వివేక చూడామణి అనేటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా స్వస్వరూపాన్ని, అంటే జీవుడు తన యొక్క అసలైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని అనుసరించాలి అనే దాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇది వరకు మనం పంచానామపి కోశానాం అన్నటువంటి శ్లోకంలో ఈ పంచకోశాలు ఆత్మ కాదు అని విచారించి తెలుసుకుంటే ఆ పంచకోశాలకు అతీతంగా ఉండేటువంటి శుద్ధమైన నిత్యానందమైనటువంటి స్వయం జ్యోతి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసుకున్నాం. ఆ తర్వాత శ్లోకం ఆత్మానాత్మ వివేక కర్తవ్యో ఆత్మానాత్మ వివేకః కర్తవ్యో బంధముక్తయే విదుషా బంధముక్తయే విదుషా తేనైవానందీ భవతి తేనైవానందీ భవతి స్వం విజ్ఞాయ స్వం విజ్ఞాయ సచ్చిదానందం. సచ్చిదానందం. సరే, ఇవంతా ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు అవసరం అంటే బంధముక్తయే, బంధము నుంచి విడిపడడానికి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బంధముక్తయే. నాకు బంధమే లేదు, నాకు దుఃఖము లేదు అని అనుకుంటే ఈ శాస్త్రం అంతా అక్కర్లేదు. ఇంకా ఎవరికి ఆకలిగా ఉందో వారు అన్నం తినాలి, ఎవరికి జబ్బు చేసిందో వారు ఔషధం తినాలి. నాకు జబ్బు లేదు కానీ నేను ఔషధం సేవిస్తానడం అమాయకత్వం. నాకు ఆకలి లేదు కానీ నేను తింటాను అనడం ప్రమాదం. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదట నీకు బంధం ఉందా లేదా అని తెలుసుకోవాలి. నీకు బంధం ఉంటే దాని ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. అంటే నిన్నెవరైనా కట్టేసి ఉంటే దాన్ని విడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నన్ను కట్టేశారో లేదో తెలియదు కానీ నేను విడిపించుకోవాలి అనడం అమాయకత్వం అవుతుంది. కాబట్టి ముందు నీకు బంధం ఉందా లేదా, బంధం ఉంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నిన్ను కట్టేసి ఉన్నారనుకో, అప్పుడు నువ్వు స్వేచ్ఛగా తిరగలేవు. ఇది మనకు అర్థమవుతుంది. ఒక గదిలో పెట్టేశారు, తలుపేసేసారు, నిన్ను బంధించేశారు. ఈ గది ఎంత పరిమాణం ఉందో అంత మాత్రమే తిరగలవు తప్ప దీన్ని దాటి వెళ్ళలేవు. ఎప్పుడైతే నువ్వు దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఎదురుపడిందో అప్పుడు నీకు అర్థమైంది నేను గదిలో బంధింపబడ్డాను.
ఇప్పుడు తలుపులు కూడా తీసేందుకు ప్రయత్నం చేస్తావు, కిటికీలు తీసేందుకు ప్రయత్నం చేస్తావు, ఎక్కడ దారి కనిపించలేదు. దారి కనిపించినప్పుడు నీకు ఒక నిశ్చయం ఏర్పడుతుంది, నేను బంధింపబడ్డాను. ఎప్పుడైతే బంధింపబడ్డాను అని తెలిసిందో, ఈ బంధం దేనికి దారి తీస్తుందంటే దుఃఖానికి దారి తీస్తుంది. ఈ దుఃఖం ఎన్ని రకాలుగా ఉంది? 3 రకాలుగా ఉంది. ఆధ్యాత్మిక దుఃఖం, అధిభౌతిక దుఃఖం, అధిదైవిక దుఃఖం. ఇట్లా 3 రకాలుగా ఉంది దుఃఖం. ఈ దుఃఖం మనకు కలుగుతూ ఉందా? ఆధ్యాత్మిక దుఃఖం ఉందా లేదా? ఆధ్యాత్మిక దుఃఖం అంటే శరీరం ద్వారా వచ్చేటువంటి జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక దుఃఖం ఉంది. అది భౌతిక దుఃఖం ఉందా అంటే ఇతరుల ద్వారా మనకు కలిగేటువంటి దుఃఖం ఉందా? ఉంది. అది దైవిక దుఃఖం ఉందా అంటే తీవ్రమైనటువంటి వేడి, వర్షాలు, తుఫానులు, సునామీలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, ఇట్లా ప్రాకృతికమైనటువంటివి ఇవన్నీ ఉన్నాయా లేదా? అవి ఉన్నాయి. దుఃఖం ఉంది అంటే అర్థం ఏమిటి? బంధం ఉంది అని అర్థం. బంధం ఉంది అని అర్థం. ఇప్పుడు ఈ బంధం వల్ల దుఃఖం వచ్చింది నిజమైతే, బంధం పోతే దుఃఖం పోతుంది. దుఃఖం పోగొట్టుకోవాలి అనేటువంటి ఆలోచన నీకు ఉంటే ఇప్పుడు బంధముక్తి కోసం ప్రయత్నం చెయ్యి. ఆ ఉంటే ఉన్నీలే దుఃఖం అని అనుకున్నాం అనుకో, అప్పుడు ఇదంతా అవసరం లేదు నీకు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే బంధముక్తయే ఎవరు? విదుష. విద్ అంటే తెలిసినటువంటి వాడు, పండితుడు. ఏమి తెలిసినవాడు? బంధం ఉందని తెలుసుకున్నవాడు. నీకు అజ్ఞానం ఉందని తెలుసుకోవడం గొప్ప జ్ఞానం. నాకేమీ తెలియదని తెలుసుకోవడమే అసలైనటువంటి జ్ఞానం. ఎందుకు? నాకేమీ తెలియదని నేను తెలుసుకున్నటువంటి క్షణం నుంచి నేనేం చేస్తాను? తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది ముఖ్యం కదా. అందుకని ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే నీకు జ్ఞానం లేదు అనే విషయం ముందు తెలియాలి. నేను అజ్ఞానిని అనేది నాకు తెలియడం నాకు చాలా ఉపకరిస్తుంది. అదే అసలైనటువంటి జ్ఞానం. ఎవరు పండితుడు అంటే తనకు ఏమి తెలుసో ఏమి తెలియదో తెలిసినటువంటి వాడు. నాకంతా తెలుసులే అనుకునేటువంటి వాడు బహుశా తెలిసిన వాడు కావచ్చునేమో కానీ పండితుడు కాదు. వాడికి తెలిసి కూడా ఉండొచ్చు, కానీ ఆ అహంకారం వల్ల అతని జ్ఞానం అక్కరకు రాదు. అందుకని విదుషా బంధముక్తయే ఆత్మానాత్మ వివేక కర్తవ్య. పండితుడైనటువంటి వాడు బంధం నుంచి విడిపడడానికి ఏం చేయాలా? కర్తవ్యమేమిటి? ఆత్మానాత్మ వివేక. ఏది ఆత్మ, ఏది అనాత్మ అని వివేచించి చూడాలి. ఎందుకు? అనాత్మ పదార్థం వల్ల దుఃఖం కలుగుతుంది, ఆత్మ పదార్థం వల్ల సుఖం కలుగుతుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే ముందు ఏది ఆత్మో ఏది అనాత్మో తెలుసుకో. అప్పుడు నువ్వు దేంతో ఉండాలో తెలుస్తుంది. నీకు బంధువులు ఉన్నారు, వాళ్ళల్లో నీ శ్రేయోభిలాషులు ఎవరు శ్రేయోభిలాషులు కాదో తెలుసుకో. మొదట స్నేహితులు ఉన్నారు, నీ శ్రేయోభిలాషులు ఎవరు, నీ శ్రేయోభిలాషులు కాని వారెవరు తెలుసుకో.
ఇప్పుడు నిరంతరం ఏదో కుట్రలో కుతంత్రాలు చేసి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి బంధువులు ఉన్నారు. నువ్వు వాళ్ళతోనే బంధుత్వం కొనసాగిస్తున్నావు, స్నేహాన్ని చేస్తున్నావు అని అంటే అర్థం ఏంటి? నువ్వు మరలా మరలా వాళ్ళ యొక్క మాయలో పడుతున్నావు, మరలా మరలా వాళ్ళు నిన్ను మోసం చేస్తూ ఉన్నారు, మరలా మరలా వాళ్ళు నిన్ను హింసిస్తూ ఉన్నారు, నిన్ను బాధ పెడుతూ ఉన్నారనే కదా అర్థం. కాబట్టి ముందు నువ్వేం చేయాలా? నీకు బంధువర్గం నుంచి లేదా స్నేహితుల దగ్గర నుంచి ఇబ్బందులున్నాయి అని అనిపించినప్పుడు అందరినీ వదిలేయడం కరెక్ట్ కాదు. అందరినీ పట్టుకోవడం కరెక్ట్ కాదు. ఓ లిస్ట్ తయారు చేయి. వీళ్ళల్లో ఎవరు మన శ్రేయస్సు కోరేవారు ఎవరు, మన దుఃఖాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు, ఈ లిస్ట్ అవుట్ చేశాం. మన శ్రేయస్సు కోరుకునే వాళ్ళతో మన సంబంధం కొనసాగిస్తాం. మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళతో మెల్లమెల్లగా సంబంధాన్ని ఎంచుకునేస్తాం. అంటే ఏమర్థం? మనం సుఖంగా ఉండాలి అంటే దానికంటే ముందర మన శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఎవరు, మన దుఃఖాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు అనేది ముందు మనం తెలుసుకోవాలి అనేది అర్థమైంది. అట్లాగే ఆత్మ జ్ఞానం మనకు శ్రేయస్సునిస్తుంది. అనాత్మ జ్ఞానం మనకు దుఃఖాన్నిస్తుంది. అంటే ఆత్మను తెలుసుకొని దానితో అనుసంధానం కావడం, అనాత్మను తెలుసుకొని దానితో దూరంగా ఉండడం. అందుకోసమని ఆత్మానాత్మ వివేక కర్తవ్యో చేస్తాం. చేస్తే ఏమవుతుందంటే తేన ఏవ ఆనందీ భవతి. తేన ఏవ ఆ వివేకము చేత మాత్రమే, ఏవ అంటే మాత్రమే, తేన ఆనందీ భవతి అని చెప్పుండొచ్చు, కానీ తేన ఏవ అనడం వల్ల దాని చేత మాత్రమే నాణ్య పంథాయనాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు. ఆత్మానాత్మ వివేకం చేత మాత్రమే, అనాత్మను పరిత్యజించడం వల్ల మాత్రమే, ఆత్మను అంటిపెట్టుకొని ఉండడం వల్ల మాత్రమే ఆనందీ భవతి. ఎవరు? ఇందాక నేను బంధంలో ఉన్నానని తెలుసుకున్నటువంటి పండితుడు ఆనందీ భవతి, ఆనందాన్ని పొందుతున్నాడు. ఎలా అంటే స్వం, తనను సచ్చిదానందం విజ్ఞాయ, తాను సచ్చిదానంద స్వరూపుడునని తెలుసుకొని, తాను సచ్చిదానంద స్వరూపుణ్ణని తెలుసుకొని ఆనందాన్ని పొందుతాడు. అంటే ఆత్మానాత్మ వివేకం చేసి వల్ల తాను సచ్చిదానంద స్వరూపుడని ఎలా తెలుస్తుంది? దీనికి ఏమిటి అంటే ఆత్మ యొక్క స్వరూప లక్షణము సచ్చిదానందములు. ప్రతిదానికి రెండు లక్షణాలు ఉంటాయి, స్వరూప లక్షణము, తటస్థ లక్షణము అని. ఈ పరబ్రహ్మ లేదా ఆత్మకు కూడా స్వరూప లక్షణం, తటస్థ లక్షణాలు అని ఉన్నాయి. తటస్థ లక్షణం అంటే ఏమిటంటే, అయ్యా మునిరామిరెడ్డి వాళ్ళ ఇల్లు ఏది అని నేను అడిగాను. అడిగితే ఆ కాకి కూర్చొని ఉంది, అది మునిరామిరెడ్డి వాళ్ళ ఇల్లు అని చెప్పి అన్నారు. ఆ కాకి కూర్చొని ఉంది, దాన్ని చూశాం. ఇప్పుడు ఏం చేస్తుంది? మనం అక్కడికి వెళ్లే లోపు కాకి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు చూశాం కానీ అది వెళ్ళిపోయింది. ఇప్పుడు స్పష్టత ఉందా అంటే, అదే రకమైనటువంటి గేట్లు ఉండే ఇండ్లు లేదా అదే రకమైన డిజైన్ ఉండే ఇండ్లు అక్కడ రెండు ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు తటస్థ లక్షణం సరిపోదు. తటస్థ లక్షణం కూడా చూపిస్తుంది, కాదని చెప్పలేదు, కానీ అది సరిపోదు. స్వరూప లక్షణం తెలిసి ఉండాలా, అది ముఖ్యమైనటువంటిది. దాని స్వరూపం ఏమిటి? అయ్యా ఈడ అదే రకంగా రెండు ఇండ్లు ఉన్నాయి, ఏ ఇల్లు అని అంటే
కొబ్బరి చెట్లు ఉండే ఇల్లు, 2 కొబ్బరి చెట్లు ఉంటాయి చూడు, అది అని చెప్పన్నాడు. ఆ రెండిండ్లు డిజైన్ ఒకటే గాని ఒక ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంకొక ఇంట్లో కొబ్బరి చెట్లు లేవు. ఏ ఇల్లు కొబ్బరి చెట్లు ఉందో అది మునిరామరెడ్డోళ్ళ ఇల్లు తెలుసుకున్నాం. దీన్ని స్వరూప లక్షణం అంటాం. అట్లా పరబ్రహ్మానికి స్వరూప లక్షణం, తటస్థ లక్షణాలు ఏమిటి? పరబ్రహ్మానికి తటస్థ లక్షణాలు సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటిని తటస్థ లక్షణములు అంటారు. ఇది కాకిలాగా కూర్చొని ఉంటుంది, ఎగిరిపోతుంది. అంటే సృష్టి జరుగుతుంది, అయిపోతుంది, లయం అయిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. కాకి ఎప్పుడు అక్కడే ఉండదు. అట్లాగే సృష్టి ఎప్పుడూ ఉండదు, స్థితి ఎప్పుడూ ఉండదు, లయం ఎప్పుడూ ఉండదు. నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. ఆ పరిణామాన్ని ఆధారంగా చేసుకొని ఇదే పరమాత్మ అని అనుకోకూడదు. ఈ పరిణామానికి కారణమైనటువంటి చైతన్యం పరబ్రహ్మం అని తెలుసుకోవాలి. ఇది తటస్థ లక్షణం. మరి స్వరూప లక్షణం ఏం చెప్పాలి అనంటే, అసలు పరబ్రహ్మానికి ఒక స్వరూపం ఉన్నదా? ఇది ప్రశ్న. దాని స్వరూప లక్షణం చెప్పాలంటే అది స్వరూపం ఉన్నదైతే కదా. స్వరూపం ఉండాలంటే అది పరిచ్ఛిన్నమై ఉండాలి, అంటే ఏకదేశమై ఉండాలి. ఒక చోట ఉండాలి. అది ఒక చోట ఉంటే దానికి ఏదో ఒక రూపం ఉంటుంది, పరిమితిలో ఉంటే. అది అన్ని చోట్ల ఉండేదానికి రూపం ఎట్లా ఉంటుందని చెప్తాము అని చెప్పలేం. అందుకని శృతి ఏం చెప్పిందంటే, దీని తటస్థ లక్షణమైనటువంటి జగత్తును చూసింది. ఈ ప్రపంచం యొక్క లక్షణాలు ఏమిటి అని అడిగింది. ప్రపంచం యొక్క లక్షణాలు ఏమిటి అని అంటే, ఇది శాశ్వతంగా ఉండలేదు కాబట్టి అనృతము. 3 కాలాల్లో ప్రపంచం ఉండడం లేదు. జాగ్రత్తలో కనిపిస్తుంది, స్వప్నంలో పాక్షికంగా కనిపిస్తుంది, సుషుప్తిలో అస్సలు లేదు. కాబట్టి దీన్ని సత్యమని అనలేము. సత్యం అంటే 3 కాలాల్లో ఉండాలి. ఇది సత్యం కాదు కాబట్టి ఇది అనృతము. అనృతము, ఋతం కాదు, అనృతము. ఇంకోటి ఏమిటి? ఈ సృష్టి లేదా ఈ జగత్తు తనంతకు తాను ఏమీ చేయలేదు. దీనికి ఆ చైతన్యం లేదు. దీంట్లో చైతన్యం ఉంటే ఏమైనా చేస్తుంది. అందుకని ఇది స్వయం సత్తా కలిగినటువంటిది కాదు. అందుకని ఇది జడ పదార్థము, అనృతము, జడము. దీనివల్ల ఎవడైనా ఆనందంగా ఉన్నాడంటే ఎవడికి ఆనందం లేదు, ఇది దుఃఖము. కాబట్టి జగత్తు యొక్క లక్షణాలు ఏమిటి? అనృతము, జడము, దుఃఖము. ఈ 3 ప్రపంచం యొక్క లక్షణాలు. ప్రపంచం యొక్క లక్షణాలు ఇవి కాబట్టి, ప్రపంచం యొక్క స్వరూప లక్షణం ఇది. ప్రపంచం యొక్క లక్షణాలు ఇవి కాబట్టి, ఇవి అందరికీ తెలుసు కాబట్టి, ఇప్పుడు పరబ్రహ్మ లక్షణాలు ఏం చెప్తున్నాడు? దీనికంటే వేరైనటువంటివి. ఇది అనృతం కాబట్టి అది సత్తు, ఇది జడం కాబట్టి అది చిత్తు, ఇది దుఃఖం కాబట్టి అది ఆనందం. ఈ సచ్చిదానందములు అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క స్వరూప లక్షణము. స్వరూప లక్షణం అని ఎవరు చెప్పారు? నిజానికి ఆ స్వరూప లక్షణం దానికి ఉందా? ఉందా అంటే అది కూడా ఆరోపించినటువంటి లక్షణం. మనం చెప్పాం, మనం దాన్ని తెలుసుకోవడం కోసం, దాని లక్షణం తెలుసుకోవడం కోసం. ఇదంతా ఎట్లుంటుందంటే, ఇప్పుడు లడ్డు తిన్నాడు, ఎలా ఉంది లడ్డు అన్నాడు అని అడిగాను. తీయగా ఉంది అన్నాడు. తీపి ఎలా ఉంది అన్నాడు. తీపి ఎలా ఉంది అంటే ఎట్లా చెప్పాలి? ఏదో ఒక రకంగా చెప్పాలి వాడికి.
నువ్వు తిని చూసి తెలుసుకోరా, నువ్వు తిని చూస్తే తెలుస్తుంది అనడం వేరే విషయం. కానీ తినే అవకాశం లేదు వాడికి. అందుకని ఏదో ఒక రకంగా వాడికి చెప్పాలి. ఎట్లా చెప్తావు? నువ్వెప్పుడైనా నువ్వెప్పుడైనా వేపాకు నమిలావా? నమిలాను. దానికంటే భిన్నంగా ఉంటుంది. వేపాకు ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదు కంటే భిన్నంగా ఉంటుంది. దానిలాగా ఉండదు. దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. దాన్ని తీపి అంటాం. ఇప్పుడు తెలుస్తుందా తీపి? తెలీదు. తెలీదు. పోని నువ్వు ఎప్పుడైనా బెల్లం తిన్నావా? తిన్నా. ఆ బెల్లం రుచి ఎట్లుంటుందో లడ్డు రుచి అట్లుంటుంది అన్నా. రెండు ఈక్వలా? అది తీపే, ఇది తీపే. కానీ బెల్లం తీపి, లడ్డు తీపి రెండు సమానం అయ్యేటట్టయితే మనం ఫంక్షన్కి అనవసరంగా లడ్డు ఎందుకు చేయాలి? బెల్లం ముద్దలు పెట్టేస్తే సరిపోతుంది కదా. మనం ఎందుకు బెల్లం ముక్కలు వడ్డించడం లేదు? బెల్లం ముక్కలు వడ్డిస్తే అది తీపే, ఇది తీపే. నీకు తీపి పెట్టాలి అంతే కదా. బెల్లం ముక్కలు వడ్డిస్తే సరిపోతుంది కదా. కానీ నువ్వు ఎందుకు లడ్డు చేస్తున్నావు? ఇది ఇక్కడ చెప్పేటువంటి విధానం అంతే. కాబట్టి దానిలాగా ఉంటుంది అంటే అది కాదు. కాబట్టి ఇక్కడ స్వరూప లక్షణంలో కూడా ఏం చెప్పాడంటే సచ్చిదానందం దాని స్వరూప లక్షణం అని చెప్పి అన్నాడు. అది మనకు అర్థం కావడం కోసం చెప్పాం. నిజంగా నీకు అర్థమైనప్పుడు అది సచ్చిదానందం అని చెప్పడానికి నువ్వు కూడా ఉండవు. ఇక్కడ రామకృష్ణ పరమహంస వారి ఉప్పు బొమ్మ కథను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఉప్పు బొమ్మ సముద్రం లోతు కొలవడానికి వెళ్ళింది. సముద్రం ఎంత లోతుందో చూద్దామనే సంకల్పం కలిగింది ఉప్పు బొమ్మకి. ఈ సముద్రం లోపలికి వెళ్ళింది. ఏమైంది? కరిగిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్తారు సముద్రం లోతు ఎంత ఉందని? అదే సముద్రం అయిపోయింది. ఇప్పుడు అది చెప్తుందా? చెప్పదు. ఇంకొక బొమ్మ పోతే కూడా అంతే కదా. ఇంకొక బొమ్మ పోతే కూడా అంతే కదా. ఇక్కడ గట్టు మీద ఉండే బొమ్మకి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు తిరిగి వచ్చి? ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి నువ్వు పోయి నువ్వు కూడా ఆ అనంతమైనటువంటి తత్వంలో లీనమైపోవడమే బ్రహ్మజ్ఞానం. నువ్వు ఆ తత్వానికి దూరంగా ఉండవని తెలుసుకోవడమే ఆత్మానాత్మ వివేకం. అలా ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు స్వం సచ్చిదానందం విజ్ఞాయ తేనైవ ఆనందీ భవతి. నువ్వు సచ్చిదానంద స్వరూపుడని తెలుసుకొని దాని ద్వారా ఆనందాన్ని పొందుతావు. విజ్ఞాయ అంటే విజ్ఞానం అంటే జ్ఞానం కాదు ఇక్కడ. విజ్ఞానం జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అని భగవద్గీత. జ్ఞానం విజ్ఞాన సహితం. చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. జ్ఞానం అంటే తెలియడం, విజ్ఞానం అంటే అనుభవంతో తెలియడం. అనుభవంతో తెలియడం విజ్ఞానం. కాబట్టి ఆ సచ్చిదానందం అనే దాన్ని అనుభవంతో తెలుసుకొని నీకు అనుభవం అవుతుంది నేను సత్యము, నేను చైతన్యము, నేను ఆనందము అని. అప్పుడు ఆనందాన్ని పొందుతావు. అంతేగాని ఊరికే తెలుసుకుంటే నేను సచ్చిదానంద స్వరూపం అని తెలుసుకుంటే అందరికీ తెలుసది, అందరూ అనగలరు. ఎవరికైనా నువ్వు అనృతం కాదు, నువ్వు జడం కాదు, నువ్వు దుఃఖం కాదు, నువ్వు సచ్చిదానందం అని చెప్పి అన్నావు అనుకో, అవునా సరే అంటాడు. ఇప్పుడు ఆనందంగా ఉన్నాడా? లేదు. అదేమిటి లడ్డు తీయగా ఉంటుంది. ఇది తిన్నవాడికి పాఠం అర్థం అవుతుంది, తినని వాడికి పాఠం అర్థం అవుతుంది. కానీ ఎవడికి అనుభవం లేకొస్తుంది? ఎవడు తింటాడో వాడికి అనుభవం లేకొస్తుంది. అది అనుభవం లేక వచ్చినప్పుడు
వచ్చినప్పుడు దాని అసలు స్వరూపం తెలుస్తుంది కానీ అనుభవంలోకి రానప్పుడు దాని స్వరూపం తెలియదు. దాని స్వరూపం తెలియదు. ఇది ఏదో ఒక వంటకం గురించి తెలిసింది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వంట అని చెప్పి అన్నారు. అది తెలిసింది, కానీ దాన్ని తినే అవకాశం రాలేదు. 10 ఏళ్ళు రాల, 15 ఏళ్ళు రాల, 20 ఏళ్ల తర్వాత అది ఎక్కడో తినే అవకాశం వచ్చింది. అప్పుడు నువ్వు తెలుసుకున్నటువంటి దానికంటే ఇది భిన్నంగా ఉంటుంది. నువ్వు తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు, దాన్ని అనుభవించినప్పుడు కలిగే ఆనందం వేరు. అందుకే ప్రియ, మోద, ప్రమోద అని 3 స్టేజ్లు చెప్పినారు దాన్ని. ప్రియ, మోద, ప్రమోద. ప్రియం అంటే ప్రీతి. ఏ వస్తువు మీద మనకు ప్రీతి ఏర్పడుతుంది? దేనివల్ల సుఖం కలుగుతుందో అని అనిపిస్తుందో, దేనివల్ల సుఖం కలుగుతుంది అని అనిపిస్తుందో ఆ వస్తువు మీద కలిగేటువంటి భావనకు ప్రీతి అని పేరు. సుఖాస్పదమైనటువంటి వస్తువు పట్ల ఉండేటువంటి కోరికకు ప్రీతి అని పేరు, ప్రియం అని పేరు. మోదం అంటే దాన్ని పొందడం వల్ల వచ్చేటువంటి దాన్ని మోదము అంటాం. మోదము అన్నాం. ప్రమోదం అంటే దాన్ని అనుభవించడం ద్వారా పొందే ఆనందాన్ని ప్రమోదము అంటాం. తెలుసుకోవడము, పొందడము, అనుభవించడం. ప్రియము, మోదము, ప్రమోదం. ఇది తేడా. కాబట్టి ఒక వస్తువుని గురించి తెలుసుకుంటే నీకు వచ్చే ఆనందం కంటే దాన్ని పొందినప్పుడు వచ్చేటువంటి ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాన్ని అనుభవించినప్పుడు వచ్చే ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది పరబ్రహ్మ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి దాన్ని తెలుసుకుంటే నీకు నాకు దాని గురించి తెలుసుననేటువంటి ఆనందం ఉంటుంది. కానీ దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే అప్పుడు అసలైనటువంటి ఆనందం ఉంటుంది. అందుకని విజ్ఞాయ సచ్చిదానందం సత్తు చిత్తు ఆనందం. ఏమిటి సత్తు అంటే? కాలత్రయాబాధ్యం సత్తు. 3 కాలాల్లో బాధింపబడకుండా ఉండేదానికి సత్తు అని పేరు. అది 3 కాలాల్లో అలాగే ఉండాలి. పరిణామాన్ని పొందేటువంటిది నశించిపోతుంది. పరిణామానికి లోనుగానటువంటిది శాశ్వతంగా ఉంటుంది. ఏది 3 కాలాల్లో పరిణామానికి లోను కాకుండా ఉంటుందో దానికి సత్తు అని పేరు, సత్యం అని పేరు. చిత్ సాధనాంతర నిరపేక్షక స్వయం ప్రకాశము చిత్తు. దేని మీదనో ఆధారపడి ప్రకాశించేది కాకుండా స్వయం ప్రకాశంగా ఉండాలి. దానికి చైతన్యం అని పేరు. స్వయం ప్రకాశం అంటే ఇప్పుడు ఒక దీపం ఉంది. ఆ దీపం వెలగాలి అంటే అది నూనె మీద, ఒత్తి మీద, దీని మీద అంతా ఆధారపడి ఉంటుంది. అదే ఒక మణి ఉంది. మణి అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంది. దానికి దేని మీద అది ఆధారపడాల్సినటువంటి అవసరం లే. ఎవరు నూనె పోయాల్సిన అవసరం లేదు, ఎవరు ఒత్తి వేయాల్సిన అవసరం లేదు, ఎవరు దాన్ని అంటించాల్సినటువంటి అవసరం లేదు. అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మణి దీపం లాగా దేని మీద ఆధారపడకుండా ప్రకాశించేటువంటి దాన్ని చిత్తు అని అంటాం, చైతన్యం అని అంటాం. సరే,
ఆనందం అందరికీ తెలిసినటువంటిదే. నిరతిశయమైన నిత్య సుఖాన్ని ఇచ్చేటువంటిది ఆనందం. నిరంతరాయమైనటువంటి సుఖం ఇయ్యాలి, నిత్య సుఖంగా ఉండాలి, అది ఆనందం. తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేది ఆనందం కాదు, నిత్య సుఖాన్ని ఇచ్చేటువంటి దానికే ఆనందం అని పేరు. ఆ సచ్చిదానంద స్వరూపం నీవని తెలుసుకోవడానికి ముందుగా ఏం చేయాలా? ఆత్మానాత్మ వివేకం చేయాలి. ఆత్మానాత్మ వివేకం చేయాలి. ఒకటి ఆత్మ, ఇంకోటి అనాత్మ అని అన్నాడు. ఈ ఆత్మానాత్మ వివేకం చేయడానికి ఏం చేయాలా అనేటువంటి విషయాన్ని తర్వాత చెబుతూ ఉన్నాడు. ఆత్మానాత్మ వివేకం తర్వాత ప్రారంభం అవుతుంది. దీన్ని అంతా ఇప్పుడే మనం ఈ ఆత్మానాత్మ వివేకం జరుగుతుందని తెలుసుకున్నాం. దాని తర్వాత ఆత్మానాత్మ వివేకం ఎలాగో వస్తుంది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అంటే బంధముక్తి ఆనందానికి కారణం అవుతుంది. ఆనందం దేని వల్ల వస్తుందంటే తాను సచ్చిదానంద స్వరూపుణ్ణనే అనుభవం వల్ల వస్తుంది. ఇక్కడ విజ్ఞాయ అంటే అనుభవ జ్ఞానం అని తెలుసుకోవాలి. తర్వాత ముంజాదిశీకామివ దృశ్యవర్గాత్ ప్రత్యంచమాత్మానం అసంగమక్రియం ప్రత్యంచమాత్మానమసంగమక్రియం వివిచ్య తత్ర ప్రవిలాప్య సర్వం తదాత్మనా తిష్టతి యః సముక్తః. ఆత్మానాత్మ వివేకంతో బంధముక్తిని పొందాలి అని చెప్పి అన్నాడు. ఎట్లా అంటే ముంజగడ్డి ఉంది, ముంజ అనేది ఒక రకమైనటువంటి గడ్డి. దాని లోపల ఇషిక అనేది ఇంకొక సూక్ష్మ రూపమైనటువంటి తృణం, అది కూడా గడ్డే. ఇది ఎట్లా వస్తుంది అంటే పొరలుగా ఉంటది. ఆ పొరలన్నీ తీసేసిన తర్వాత లోపల అది ఉంటది. ఇప్పుడు ఏం చేయాలా అంటే దృశ్యవర్గాత్, మనకు కనిపిస్తూ ఉండేటువంటి ప్రపంచంలో నుంచి ఏమేం కనిపిస్తున్నాయి మనకు? బాహ్యంలో ఉండేటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే మన దృష్టికి కనిపించేంత దూరం ఉన్నటువంటి సమస్త నక్షత్ర మండలాలు, గోళాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. భూమి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరకు వచ్చినాం, భూమి మీద ఉండే వస్తువులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా దగ్గరకు వచ్చినాం, మన శరీరం కనిపిస్తూ ఉంది. ఇంకొంచెం దగ్గరకు వచ్చినాం, మన ఇంద్రియాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొంచెం దగ్గరకు వచ్చినాం, మన మనస్సు మనకు తెలుస్తూ ఉంది, మన బుద్ధి మనకు తెలుస్తుంది. అంటే మన అంతఃకరణం మనకు తెలుస్తుంది, మన జ్ఞానాజ్ఞానాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ దృశ్యవర్గం. ఈ దృశ్యవర్గాన్నంతా ఏం చేయాలా? ముంజాతిశీకామివ, దీని నుంచి వివిచ్య వేరు చేయాలా? వేరు చేయాలి అంటే మనం ఒక ఆనియన్ని తీసుకొని ఒక్కొక్క పొరని తీసేస్తూ వస్తే అది ఏ విధంగా అయితే చివరికి ఏమీ లేకుండా పోతుందో, అంటే సూక్ష్మ రూపం అయిపోతుందో, స్థూలంగా ఇంతలా ఉండేటువంటి
ఆ ఉల్లిపాయ దాన్ని తీస్తూ 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 వచ్చేటప్పటికి ఏమీ లేకుండా అయిపోతుంది. కాబట్టి మనకు ఇంత ప్రపంచం కనిపించడానికి కారణం ఏమిటంటే ఇది పొరలు పొరలుగా పొరలు పొరలుగా ఉన్నది. ఆ ముంజగడ్డిలో నుంచి ఇషికను ఎలా మనం సూక్ష్మమైనటువంటి దాన్ని ఎలా చూస్తామో ఆ విధంగా వివిచ్య దృశ్య వర్గాత్ వివిచ్య ఎవరిని వివిచ్య ఎవరిని వేరు చేస్తావు? అక్రియం అసంగం ప్రత్యంచ ఆత్మానం ప్రత్యంచ ఆత్మానం అసంగం అక్రియం. అక్రియ అంటే ఏ క్రియ లేనటువంటి వాడు, క్రియాశూన్యుడు. ప్రపంచం అంతా క్రియతో కూడుకున్నటువంటిది. ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది. ఏం పని జరుగుతూ ఉంటుందంటే ప్రపంచంలో ఏ రెండు వేర్వేరుగా ఉండవు. ఎప్పుడు ఏదో ఒకటి ఇంకో దాంతో కలుస్తూ ఉంటుంది. దానివల్ల ఇంకో కొత్తది వస్తూ ఉంటుంది. అదే క్రియ. అంటే క్రియ అనేది సంగమం వల్ల ఏర్పడుతుంది. సంగమం క్రియ. ఒక వస్తువు ఇంకో వస్తువుని కలుస్తుంది, అప్పుడు కొత్త వస్తువు ఏర్పడుతుంది. ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. పాత వస్తువు ఏమైంది? నశించిపోతా ఉంటుంది. పోనీ కొత్త వస్తువు అట్లే ఉంటుందా? అది కూడా నశించిపోతుంది. ఇక్కడ ఏది ఉండేది లేదు, అన్నీ పోయేటువంటివి. కారణం ఏంటంటే అన్నిటికీ పరిణామం ఉంది కాబట్టి. ఒకదాంతో ఒకటి కలుస్తూ ఉంటాయి. కలిసినప్పుడు అది పెద్దదైనట్టు అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ విడిపోతూ ఉంటుంది. ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మానం, ఆత్మ అనేది, పరబ్రహ్మ అనేది అక్రియం, క్రియాశూన్యమైనటువంటిది. ఏ క్రియ దాని ద్వారా జరగదు, అది ఏ క్రియలో పాల్గొనదు. ఇది మొదటిది. అసంగమం, దేనితోనూ కలవదు. దేనితోనైనా కలిస్తే కదా క్రియ జరగడానికి. దేనితోనూ కలవదు, ఏ క్రియ ఉండదు. మరి ప్రత్యంచ, ప్రత్యంచ అంటే చాలా లోపల ఉన్నటువంటిది, అంతరమైనటువంటిది. బయటికి కనిపించేటువంటిది అది కాదు, అది చాలా లోపల ఉన్నటువంటి ఆత్మ. దాన్ని ప్రత్యేగాత్మ అని చెప్పి అన్నాం మనం. శాస్త్రం దాన్ని ప్రత్యేగాత్మ అంటుంది. అది చాలా లోపల ఉంటుంది. అంతరాత్మ స్వరూపుడైనటువంటి ఈ బ్రహ్మను లేదా ఆత్మను వివిచ్య, వేరు చేసి, దృశ్యవర్గం నుంచి వేరు చేసి, దృశ్యవర్గాత్ వివిచ్య ఆత్మానం వివిచ్య, దృశ్యవర్గాత్ ఆత్మానం వివిచ్య. యదా, ఏ విధంగా అంటే ముంజాత్ ఇషికామివ, ముంజగడ్డిలో నుంచి ఇషికను ఏ విధంగా వేరు చేస్తామో ఆ విధంగా దృశ్యవర్గాత్ ఆత్మానం వివిచ్య. ఆ ఆత్మ ఎటువంటిది అంటే అక్రియం అసంగమం ప్రత్యంచ, అటువంటి ఆత్మానం వివిచ్య, వేరు చేసి. వేరు చేసిన తర్వాత తత్ర, వేరు చేస్తే ఏముంది? అక్కడ ఆత్మ ఉంది. అని వేరు చేసేసినా ఇంక మిగిలింది ఆత్మ, అది మిగిలింది. తత్ర, అక్కడ ఆత్మ వస్తువులో సర్వం ప్రవిలాస్య యః తదాత్మనా తిష్టతి సహ ముక్తః. యః, ఎవడైతే తత్ర సర్వం ప్రవిలాప్య, అన్నింటినీ
అందులో కలిపి దాంట్లో లీనం చేసి దేంట్లో లీనం చేయాలా? ఆత్మయందు లీనం చేసి సర్వం ప్రవిలాప్య తదు ఆత్మనా తిష్టతి, దానిలోనే ఉండాల. ఎవడైతే ఆ విధంగా ఉంటాడో యహ ప్రవిలాప్య సర్వం ఆత్మనా తిష్టతి సహ ముక్త, అతడు ముక్తుడు. కాబట్టి ఈ ముంజగడ్డిలో నుంచి బోధ తెలుసు కదా మనం, బోధకు ఉండేటువంటి పైన ఉండేదంతా తీసేస్తా వస్తే ఆ బోధ కర్ర వస్తుంది. అది రావాలంటే ఇవన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత సూక్ష్మంగా ఉండేటువంటి అది ఆ తంతిలాగా ఉండేటువంటి అది ఎట్లా అయితే మిగులుతుందో అట్లా ఏం చేయాలా? ఈ దృశ్య వర్గంలో నుంచి కనిపిస్తూ ఉండేటువంటి ప్రపంచంలో నుంచి ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనడానికి నువ్వు ప్రమాణం ఎట్లా తీసుకుంటావు అంటే, ఏది పరిణామానికి లోనవుతూ ఉంటుందో అది నేను కాదు. ఎందుకంటే పరిణమించేది నశిస్తుంది కనుక. ఏది పరిణామానికి లోనవుతుందో అది నశించిపోతుంది కాబట్టి, ఏది పరిణామానికి లోనవుతుందో అది నేను కాదు, అది నేను కాదు, అది నేను కాదు అని నేను కాదని సమస్తమైనటువంటి అనాత్మ వస్తువులను దూరీకరించి దూరం చేసి, అలా దూరం చేసేసిన తర్వాత నిజమైనటువంటి ఆత్మ వస్తువు లభిస్తుంది. అంటే మనం ఏం చేసాం? మనకు 20 మందో 30 మందో స్నేహితులు ఉన్నారు. అందరినీ లిస్ట్ వేసుకున్నాం. లిస్ట్ వేసుకొని ఇదిగో వీడు ఫలానా సందర్భంలో ఇలా ప్రవర్తించాడు కాబట్టి వీడు సరైనటువంటి వాడు కాదు, ఇంటి కొట్టేశాం. వీడు సరైనటువంటి వాడు ఇంటి కొట్టేశాం. కాదు 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 కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. లేదా మనకు 1 లక్ష రూపాయలు అప్పు కావాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్నేహితులంతా లిస్ట్ వేసుకున్నాం. లిస్ట్ వేసుకొని వీడు 1 లక్ష రూపాయలు ఇవ్వగలడా, ఇవ్వలేడు, ఇంటి కొట్టేయి అంటే ముందు 1 లక్ష ఉన్నటువంటి వాళ్ళని టిక్ చేసుకుంటాం. 1 లక్ష లేనటువంటి వాడు మనకి ఇవ్వలేడు కదా. అందుకని ముందు 1 లక్ష ఉన్నటువంటి వాళ్ళు ఎవరో లిస్ట్ వేసుకుంటాం. ఆ తర్వాత 1 లక్ష ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళల్లో నుంచి వేరు చేస్తాం. ఎవడో ఒకడిస్తాడు మనకు కావాల్సింది కూడా 1 లక్షే కదా. ఎవడో ఒకడిస్తాడు, వానితో కనెక్ట్ అవ్వం. కాబట్టి ఏం చేయాలా? ఈ ప్రపంచం అంతా అనృతము, జడము, దుఃఖము. ఏది అనృతమో డిస్కనెక్ట్, ఇది కాదు. ఏది దుఃఖమో దాంతో డిస్కనెక్ట్, ఇది కాదు. ఏది జడ పదార్థమో డిస్కనెక్ట్, ఇది కాదు. నేతి నా ఇతి నా ఇతి నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని దూరం చేసేసిన తర్వాత ఏదో ఒకటి మిగులుతుంది. అది ఆత్మ వస్తువు. అంటే ఏమర్థం? ఆత్మ సూక్ష్మమైనటువంటిది, మిగిలిన వస్తువులన్నీ స్థూలమైనటువంటివి. స్థూలమైనటువంటి వస్తువులను మనం వేరు చేయొచ్చు, సూక్ష్మమైన వస్తువును వేరు చేయలేం. ఇప్పుడు నీళ్లున్నాయి, పక్కన చక్కెర ఉంది. నీళ్లున్నాయి, పక్కన చక్కెర ఉంది. ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. చక్కెర దగ్గర నీళ్లు పెట్టద్దు, నీళ్లు దగ్గర చక్కెర పెట్టద్దు, దూరంగా పెట్టు అని చెప్పంట. ఇప్పుడు మనం సపరేట్ చేయగలిగాం. ఇప్పుడు ఏం చేసినాం? ఆ చక్కెరను తీసుకొని వచ్చి నీళ్లల్లో వేసేసాం. అది కరిగిపోయింది. ఇప్పుడు ఎలా వేరు చేస్తావు దాన్ని? వేరు చేయలేము. ఎందుకు అంటే
అది స్థూలంగా ఉన్నప్పుడు వేరు చేయగలవు గాని అది సూక్ష్మమైపోయిన తర్వాత వేరు చేయలేవు. ఇప్పుడు నేనేం చెప్తాను, చక్కెర ఉందా అంటే ఉంది. ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. కనిపించలేదే అంటే కనిపించదు, కరిగిపోయింది. కనిపించలేదు కాబట్టి లేదని చెప్తామా? కనిపించనంత మాత్రాన లేనిది కాదు. ఎవరైనా ఉంటాడు, ఏమయ్యా నీ నీ భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, నాకు చూపించు అంటే చక్కెర నీళ్లలో కరిగిపోయింది, ఎట్లా చూపించమంటావు? ఎట్లా చూపించమంటావు? చక్కెర నీళ్లలో కరిగిపోయింది, నువ్వైతే చూపిస్తావా? నీళ్లలో కరిగినటువంటి చక్కెరనే నువ్వు చూపించలేనప్పుడు సమస్త భువన భాండాల్లో చైతన్య స్వరూపమై ఉన్నటువంటి పరబ్రహ్మను మాత్రం ఎలా చూపించగలం? అది చూపించేటువంటి విషయం కాదు. అందుకే విధిముఖ ప్రతీతికి విషయము కాదు అని చెప్పన్నారు. విధిముఖ ప్రతీతి అంటే ఇది అని చెప్పడానికి సాధ్యమయ్యేటువంటిది అని అర్థం. విధిముఖ ప్రతీతికి విషయము కానటువంటి పరబ్రహ్మాన్ని ఎలా చెప్పాలి అంటే నిషేధముఖ ప్రతీతితో చెప్పాలి, నిషేధంగా చెప్పాలి, నిషేధంగా చెప్పాలి. అంటే నీకు ఒక వస్తువు కావాలి, నీకు ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు ఏదో నీకు తెలుసు, దాని పేరు నీకు తెలియదు. నీకు ఏ వస్తువు కావాలో అది నీకు తెలుసు, దాని పేరు నీకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాం? నువ్వు కూర్చొని ఉన్నావు, ఒరే దాంట్లో నాకు ఒక వస్తువు కావాలరా, అది ఎట్లా ఉండాలంటే అది అనృతం కాకూడదు, అది జడం కాకూడదు, దుఃఖం కాకూడదు అని. ఇప్పుడు నీకు కావాల్సింది ఇదా అని చెప్పి చూపించాడు. అరే ఇది జడం కదరా, ఇది కాదు, తీసేసావు. ఇది నీకు కావాల్సింది ఇదా, అరే ఇది అసత్యం కదరా, ఇది తీసేయి. నీకు కావాల్సింది ఇదా, ఇది దుఃఖం కదరా, తీసేయి. అది కాదు, అది కాదు, అది కాదు. నీకు ఏది కావాలనో తెలుసు. ఏది కావాలి నీకు? నిత్యానందం కావాలి. నిత్యానందం స్థూలంలో రాదు, సూక్ష్మంలో వస్తుంది. స్థూల ప్రపంచంలో నిత్యానందం లేదు, అది సూక్ష్మంలోనే ఉంటుంది. ఇప్పుడు చక్కెరని చేతిలోకి పెడితే అది నీకు ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. దాన్ని నాలుక మీద వేసుకుంటేనే ఆనందం వస్తుంది. ఈ నాలుక మీద వేసుకున్నప్పుడు నీకు కలిగేటువంటి ఆనందం ఎలాంటిది అంటే ఆ చక్కెరని నీ చేతిలో వేసుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం కంటే ఆ చక్కెర తీయగా ఉంది అని తెలుసుకున్నటువంటి ఆనందం కంటే ఎక్కువైనటువంటిది. అందుకే చక్కెర తీయగా ఉంటుందని తెలుసుకోవడం, అది నాకు కావాలి అని అనుకోవడం ప్రియం. నాకు చక్కెర కావాలి అనుకోవడం ప్రియం. చక్కెరను కొనుక్కోవడం మోదం, దాన్ని తినడం ప్రమోదం. కాబట్టి ముందు నాకు దుఃఖం ఉంది అని తెలుసుకోవాలి. అది పోవాలి అంటే నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి. ఇది ప్రియం. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం మోదం, ఆత్మజ్ఞానాన్ని అనుభవించడం ప్రమోదం. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సమస్తమైనటువంటి అనాత్మ వస్తువులను దూరం చేస్తున్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఒకడు కొత్తగా మెకానిక్ షాప్ లో చేరాడు.
ఒకడు కొత్తగా మెకానిక్ షాప్ లో చేరాడు. సరే, ఒక రిపేరీ వచ్చింది, ఆ నట్టు ఊడదీయాలి. ఆ మెకానిక్ షాపులో స్పానర్లన్నీ వరుసగా తగిలించి పెట్టున్నారు బోర్డు మీద. ఆర్డర్లో పెట్టారు, పెద్దది, దాని తర్వాత సైజు, దాని తర్వాత సైజు, దాని తర్వాత సైజు, చిన్న దాని వరకు అన్ని పెట్టారు. వీడు ఆ బోల్ట్ చూశాడు, వాటిల్లో ఏ సైజు సరిపోతుందో తెలియదు. అందుకని ఒకదాన్ని పెట్టి చూశాడు, దాని మీద అది లూజ్గా ఉంది, ఇది కాదు. ఇంకో దాన్ని పెట్టి చూశాడు, ఇది కాదు, ఇది కాదు, ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది చిన్నది, అన్ని తీసేసాడు. ఒక్కటి ఇది సరిపోయింది. కాబట్టి ముందేం చేయాలా? ఏది ఉపయోగపడదో దాన్ని తీసేయి, అది చెప్తున్నాను. ఏది ఉపయోగపడదో దాన్ని తీసేయి. ఇప్పుడు ఏది ఉపయోగపడదో దాన్ని తీసేయంటే ఈ మిగిలిన స్పానర్లు ఎత్తి డస్ట్బిన్లో వేసేస్తాడా? తీసేయడం అంటే నీ మనసులో నుంచి తీసేయడం, అంతేగాని బయట ఉండేది అది కాదు అని తెలుసుకోవడం అంతే. అది కాదు అని తెలుసుకోవడమే, దానికి ఆ సైజ్ సరిపోదని తెలుసుకోవడమే. సరిపోనంత మాత్రాన అది ఉపయోగపడదని కాదు, ఇంకో దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దృశ్యవర్గం అంతా దాన్ని ఏమి నువ్వు పోగొట్టలేవు. అది ఈ సృష్టిని నువ్వు, ఇది దుఃఖం కలుగు చేస్తుందని ఈ సృష్టిని నాశనం చేయగలవా? చేయలేవు. కారణం ఏంటంటే నువ్వు కూడా సృష్టిలో అంతర్భాగమే, నీ శరీరం కూడా. కాబట్టి శరీరాన్ని నాశనం చేసేస్తే దుఃఖం పోతుందా? పోదు. నువ్వు దేన్ని నాశనం చేసినా దుఃఖం పెరుగుతుంది అంతే తప్ప దుఃఖం పోదు. నువ్వు నాశనం చేసుకోవాల్సినటువంటిది ఒకటే ఒకటి ఉంది. ఏమిటంటే నీకు ఆ వస్తువుతో ఉన్నటువంటి సంబంధము. నీకు ఆ వస్తువుతో ఉన్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకోవాలి. చలికాలం వస్తుంది, చలిమంట వేస్తాం. చలిమంట ముందర కూర్చుంటాం. మంట చిన్నగా ఉన్నప్పుడు దగ్గరగా కూర్చుంటాం. మంట పెద్దదవుతుంది, మెల్లగా మనకు తెలియకుండానే దూరం జరుగుతాం. కాసేపటికి శరీరం అంతా వేడెక్కుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ పక్కకు వస్తాం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనం ముఖాన్ని మంట వైపు తిప్పి ఇటు కూర్చొని ఉన్నాం అనుకో, ముఖం వైపు అంతా, ముందు వైపు అంతా వేడెక్కుతుంది, వెనకంతా మళ్ళీ చలిగా ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ వెనక తిరుగుతాం. ఇట్లా వేకుజామున 3 గంటలకు చలిమంట ముందర కూర్చున్నటువంటి వాడు ఉదయం 6 అయినా చలిమంట ముందర కూర్చునే ఉంటాడు. అదే వేకుజామున 3 గంటలకు నిద్రలేచి కపిల్ దోలడానికి బావి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు 6 గంటలకంతా ఏం చేస్తాడు? 6 ఎకరా కైకి నీళ్లు కట్టేసి వస్తాడు. వాడు చలే కాంచుకోలేదు, వాడికి చలి లేదా? వాడు చలిని ఏం చేశాడు? తరిమాడా? కత్తెత్తుకొని నరికాడా? ఏమి చేయలే. పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉన్నటువంటి కారణం చేత చలి ఒకటి ఉంది అనేదాన్ని మర్చిపోయాడు. చలి మంట ముందర కూర్చున్నటువంటి వాడు చలిని ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని ఉన్నాడు. అందుకని వాడికి వీపు చల్లగా ఉంటుంది, ముఖం వేడిగా ఉంటుంది. ఎందుకు? వాడికి గుర్తుంది. ఇప్పుడు కపిల్ దోలేవాడికే వాడు గుర్తులేదు. అంటే దాంతో సంబంధం నువ్వు పెట్టుకొని ఉంటే దాని ప్రభావం నీ మీద ఉంటుంది. ఆ సంబంధాన్ని నువ్వు పెట్టుకోకపోతే దాని ప్రభావం ఉంటుంది, కానీ అది నిన్ను ప్రభావితం చేయదు. అంతే తేడా.
శరీరాన్ని ఇబ్బంది పెట్టొచ్చునేమో కానీ నీ మనసుని ఇబ్బంది పెట్టదు అది. అందుకని ఏం చెప్తున్నాడంటే ఇది కాదు ఇది కాదని వివేకము చేత వేరు చేసి ప్రవిలాప్య సర్వం అన్నింటినీ అందులో లయం చేసేయాలా. ఏది? ఈ క్రియలు, ఈ సర్వాన్ని అందులో లయం చేసేసి ఎవడైతే తాను ఆత్మయందు ఉంటాడో సహ ముక్త, వాడు ముక్తుడు. వాడికి చలి లేదు, వాడికి చలి లేదు, చలి గురించినటువంటి ఆలోచన లేదు. పొద్దున్నే లేయాలి, పైరు ఎండిపోతూ ఉంది, నీళ్లు కట్టాలి, నీళ్లు కట్టకపోతే పైరు ఎండిపోతుంది, ఇబ్బంది అవుతుంది, ఈ రోజు కట్టకపోతే రేపటికి నీళ్లు సరిపోవు అని పొద్దున లేచినప్పటి నుంచి ఆలోచనలే ఉన్నాయి. నీళ్ల మీద, పైరు మీద ఆలోచనలు ఉన్నాయి తప్ప చలి గురించిన ఆలోచన లేదు. అందుకని తనకున్నటువంటి శక్తియుక్తులంతా ఎందు లీనం చేశాడు, ఎందుంచాడు? నీటి యందు, ఆ నీళ్లను పారగట్టడం నందు, దాంట్లోనే అతని ఆలోచనలు ఉన్నాయి తప్ప చలిగా ఉంది, స్వెటర్ వేసుకోవాలి, మఫ్లర్ కట్టుకోవాలి, చలిమంట ముందర కూర్చోవాలి, ఇవన్నీ ఆలోచన చేయాల. అవన్నీ ఆలోచన చేసేవాడికి చలి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ మనసు చలిని నీకు బాగా పరిచయం చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నీకు ఎవరి వల్ల అయితే ఇబ్బంది కలుగుతుందో వాళ్ళని ఇగ్నోర్ చేయి అంటున్నాడు. వాళ్ళతో అటాచ్మెంట్ తగ్గించుకో అంటున్నాడు. ఈ మురళితో మాట్లాడితే ఏదో ఒక అప్లికేషన్ పెడతాడబ్బా, ఎప్పుడు ఏదో ఒక అప్లికేషన్ ఉంటుంది అంటే మాట్లాడు, తగ్గించు, అంతే కదా. అంతే కదా. సో బీ డిటాచ్డ్, అది చెప్తున్నా. డిటాచ్డ్ అయిన తర్వాత నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు ఆత్మనా తిష్టతి, నువ్వు ఆత్మయందే ఉండాలి. దాని నుంచి బయట వచ్చినావంటే మళ్ళీ ఉంటది. ఇప్పుడు 6 గంటల దాకా కపిల్ తోలినటువంటి వాడికి చలి లేదు, ఆ మోకు మీద కూర్చొని తోలినటువంటి వాడికి. అటు నుంచి బయట వచ్చినాడు అనుకో, అప్పుడు అబ్బాబ్బాబ్బా చలిగా ఉంది అని అంటాడు. ఎంతసేపు దాని గురించినటువంటి ఆలోచన లేదు. అందుకని నువ్వు ఏ పనిలో ఉంటావో, దేని యందు లీనమై ఉంటావో దాని స్థితే నీకు ఉంటది. అందుకని ఆత్మ యందు ఉన్నావంటే ఆత్మ సచ్చిదానందం కాబట్టి నువ్వు కూడా సచ్చిదానందంగా ఉంటావు. జగత్తులో ఉన్నావంటే జగత్తు జడమైనటువంటిది, దుఃఖమైనటువంటిది, అసత్యమైనటువంటిది కాబట్టి నీకు కూడా ఆ లక్షణాలు ఉంటాయి. దేంట్లో ఉంటే ఆ లక్షణాలు ఉంటాయి. ఒక బౌల్లో నీళ్లు ఉన్నాయి, అందులో చక్కెర వేసాం. ఇంకో బౌల్లో నీళ్లు ఉన్నాయి, అందులో ఉప్పు వేసాం. ఏ నీళ్ళు తాగితే ఆ రుచి ఉంటుంది, అంతే కదా. నువ్వు ఉప్పు నీళ్లు తాగుతూ ఇవి తీయగా లేదని కంప్లైంట్ చేస్తే ఎట్లా? సో డోంట్ మేక్ కంప్లైంట్, చేంజ్ ఇట్, అంతే. చేంజ్ ద బౌల్. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విశేషం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఆత్మ అనేది సూక్ష్మమైన పదార్థం. అది కాకుండా మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా మనసు అనేది చాలా బలంగా తయారు చేసుకునింది ప్రపంచాన్ని. అవును. దాని నుంచి బయటపడేదానికి వీలు లేకుండా అంత బలంగా తయారు చేసుకునింది. అది మొత్తం కనబడతా ఉంది. ఆ ఈ సూక్ష్మంగా ఉండేదాని వైపు వెళ్ళడానికి ఎన్నో శక్తియుక్తులు చేసి పెట్టుకున్న కపిల్ తోలేవాడిలాగా అక్కడ దాని లోపలే ఉండిపోవాలా అనేది అంతే. కలగడం అనేది చాలా ముఖ్యం అనేది. అవును.
అంటే మనకందరికి రైతు కుటుంబాల్లో ఉండే వాళ్ళందరికీ ఇది అనుభవమే కదా. అవునవును. ఏ పని లేని వాడు ఏం చేస్తాడు? కంది కంపలు ఎత్తుకొని వచ్చేసుకొని కూర్చొని మంట వేసుకొని వేకువజాము నిద్ర లేచినప్పటి నుంచి 7 అవుతుంటే కూడా ఎండ వచ్చేంత వరకు మంట వేస్తానే ఉంటాడు. అవును. పోనీ వాడికి ఏమైనా చలి తగ్గిపోయిందంటే ముందరంతా శరీరం వేడెక్కుతుంది, వెనకాల మళ్ళీ చల్లగా ఉంటుంది, మళ్ళీ కొంచెం వెనక తిరిగి కాల్చుకుంటాడు. ఈలోపు ముందర చల్లబడుతుంది, మళ్ళీ ముందుకు తిరిగి కాల్చుకుంటాడు. మరి కపిల్ తోలేవాడికే చలే తెల్లారితో ఉండదు. లేచి నీళ్లు కట్టన పోయినటువంటి వాడికి, చెరుకు తోటలో పనిచేసేటువంటి వాడికి లేదు. కన్క్లూడ్ చేద్దాం. ఆ, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. చైతన్యం. ఒక 10 నిమిషాల తర్వాత 15 నిమిషాల తర్వాత చూసుకో. అట్లాగే 8కి ప్రారంభం. 8. ఓకే.